హాయ్ ఆల్ ఆఫ్ యూ. థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అవునండి. ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేసుకుందాం. దానికి ఫస్ట్ మనం పన్నీర్ని తీసుకొని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలాని వేసుకోవాలి. అందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకొని ఈ మసాలా వాటికి పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా వేసి ఫ్రై చేయడం వల్ల పన్నీర్కి టేస్ట్ వస్తుంది. పన్నీర్ పీసెస్ ఫ్రై అయ్యాక మళ్ళీ తీసి బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, దాంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని కలుపుతూ దోరగా అయ్యే వరకు వేయించాలి. ఆనియన్స్ వేగాక అందులో టొమాటో ముక్కల్ని వేసి ఉడికించాలి. టొమాటో ముక్కలు ఉడికాక అందులో కొన్ని ఎల్లిపాయలు, కొన్ని కాజు వేసుకొని ఉడికించాలి. దీంట్లో మనం కొన్ని ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం వాటిని మిక్సీ జార్లో తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ వేగాక కొద్దిగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సాజీరా, జీలకర్ర, ఆవాలు, లవంగాలు, ఇలాచీలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇవన్నీ వేసాక ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిక్సర్ని ఇందులో కలపాలి. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఉంచి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పసుపు, ఉప్పు, కారం, మసాలా పౌడర్ని కొద్దిగా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తరువాత బాగా కలిపిన పెరుగుని కొద్దిగా వేసుకోవాలి. ఇందులో
మనం కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక ఈ గ్రేవీ చిక్కబడే వరకు మనం ఉడికించాలి. ఈ గ్రేవీ చిక్కబడ్డాక అందులో మనం పనీర్ ముక్కల్ని వేసుకోవాలి. కొద్దిగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. కాసేపు మూత పెట్టుకొని ఆయిల్ తేలే వరకు ఉంచాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించాలి. మనకు గ్రేవీ ఇలా చిక్కగా ఉండాలి. ఫైనల్గా కొత్తిమీరను వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పనీర్ కర్రీ రెడీ. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది. నేనైతే రోటీ కోసం చేశాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.